ప్రార్థన. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, సైన్యములకు అధిపతిగా యెహోవా, అత్యున్నత సింహాసనాసీనుడైన మా గొప్ప దేవా, పరిశుద్ధ దేవదూతలతో పరలోకములో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కెరూబులతో శరాబులతో కొనియాడబడుచున్న మా గొప్ప తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా దేవా మీకే స్తోత్రములు. మీరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవా, మా ప్రభువా నీకు స్తోత్రములు. నిన్ననైనా ఆదియు అంతమునైన వాడ నీకు స్తోత్రములు. మొదటివాడ, కడపటివాడ, పునరుత్థానమును జీవమునైన వాడ నీకు స్తోత్రములు. సర్వలోకమును నాయన, సూర్య చంద్ర నక్షత్రములను, భూమిని, ఆకాశమును, అందరి సమస్త సృష్టిని నీ నోటి మాట చేత కలగజేసి ప్రభువా, మానవులు నీ స్వరూపంలో నీ స్వహస్తాలతో చేసుకొని ప్రభువా, తండ్రి మానవులు దారి తప్పినప్పుడు ప్రభా ఆయన తండ్రి మా కొరకు రక్తము చిందించడానికి ఈ భూమి మీదకి మానవ అవతారిగా నాయన మనిషిని రూపంలో నిన్ను వృత్తిగా చేసుకొని దాసునిగా లోకానికి దిగి వచ్చి మా కొరకు నాయన మన రక్తము చిందించి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పునరుత్థానమై ఆరోహణమైన మా గొప్ప తండ్రి, త్వరలో రానున్న యేసయ్యా మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆయన కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి యొక్క ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి యొక్క స్తుతి కూటమును, ప్రత్యేక కూడికలను దీవించండి, ఆశీర్వదించండి. ఇంతవరకు నాయన పాడిన పాటలో మీరు ఉన్నారని నమ్ముతూ నేను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో నిండిన వాక్య పరిచర్యలోను ముగింపు ప్రార్థన వరకు మీరే తోడుగా నీడగా కోటగా ఉండండి. మీ పరలోక సైన్య సమూహంతో మీరు మా మధ్యలోకి దిగిరండి. మా స్తుతుల మీద మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఎటువంటి సాతానుకు, అంధకార చీకటి శక్తులకు అధికారం లేకుండా ఈ స్థలం అంతా మీ సన్నిధి దూతలతో ఉంచండి. రక్తాన్ని ప్రోక్షిస్తున్న ప్రతి కీడును, అపాయాలను తొలగించి మీ శాంతి, సమాధానం, నెమ్మదిని, ప్రశాంతని ఇక్కడ మీ సన్నిధిలో నీ వెలుగును ప్రకాశింపచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపిస్తూ గనుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన శ్రేష్టమైన నామములో స్తుతించి అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. మనం ఇప్పుడు పాడిన కీర్తనలో మొదటి చరణం పాడుతున్నాం. వాగ్దానములను నెరవేర్చు దేవుడు నీవని అంటున్నా హల్లెలూయా పాడేదను. ఒక చరణాన్ని పాడుకుని తలలతో ముగిద్దాం. వాగ్దానములానిచి